Bioscope. Hi, hello, namaste. Welcome to Bioscope program. This is Anasuya. Bioscope film news lo munduga headlines. Collywood ki Tollywood ki war siren. Remuneration ఎంత ఇచ్చినా దానికి నో చెప్పిన బుద్దుగుమ్మ. బాబాయ్ అబ్బాయిలలో న్యూ ఇయర్ కి దరు వేసేదెవరు? నా కొడుకులకు అంత సీన్ లేదు. Bioscope. నా కొడుకులకు అంత సీన్ లేదు. సినిమాలు వస్తాయి పోతాయి, కానీ కొన్ని సినిమాలు కాలాన్ని తిప్పేస్తాయి. అవి కథలు కాదు, విప్లవాలు. శివ అటువంటి ఒక విప్లవం. 1989లో ఓ యువకుడు సిస్టమ్కి ఎదురుగా నిలబడ్డాడు. అది కేవలం క్యారెక్టర్ కాదు, యూత్ ఆవాజ్. అది సినిమా కాదు, తరాన్ని మార్చిన ఎమోషన్. నవంబర్ 14న రిలీజ్ కాదు, రివల్యూషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. శివ మళ్ళీ వస్తున్నాడు, రక్తం మరిగించే రివల్యూషన్గా. ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్ హవా కొనసాగుతుంది. పాత బ్లాక్ బస్టర్ సినిమాను కొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ట్రెండ్ ఇప్పుడు విపరీతంగా పెరిగింది. తాజాగా అదే జాబితాలో తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా కూడా చేరింది. 1989లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకుల కోసం 4K అల్ట్రా డిజిటల్ క్వాలిటీతో డాల్బీ ఆటమ్ సౌండ్ సిస్టమ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సీక్వెల్స్ పై, రీమేక్ పై నాగార్జున, రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. శివ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అభిమానులతో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, శివ సినిమా కేవలం సినిమా కాదు, అది ఒక విప్లవం. ఆ సినిమాలో చూపించిన నిజాయితీని మళ్ళీ రిపీట్ చేయడం కష్టం. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ ఉండదు. ఇది ఒకే ఒక్కటే శివ అని స్పష్టం చేశారు. నాగార్జున కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, శివ మన కెరీర్లను మార్చిన సినిమా, మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయడం సాధ్యం కాదు అని అన్నారు. సందర్భంగా ఒక విలేకరి, శివ సినిమాను రీమేక్ చేస్తే మీ కుమారుడు నాగ చైతన్య లేదా అఖిల్లో ఎవరు బాగుంటారు అని ప్రశ్నించగా, నాగార్జున నవ్వుతూ, వాళ్ళిద్దరికీ ఆ సినిమాను రీమేక్ చేసేంత గట్స్ లేవు. శివ లాంటి సినిమాను మళ్ళీ చేయడం అంటే అసాధ్యం అని సమాధానమిచ్చారు. ఆయన ఈ జవాబు చెబుతూనే అక్కడ ఉన్న అభిమానులు, మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. ఏంటి, నాగార్జున ఇంత మాట అనేశాడా అని భావించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా శివ లాంటి సినిమా ఒక్కటే, నాగ్ లాంటి హీరో మరొకడు లేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రౌడీ అల్లుడు రుద్రవీణ హీరోయిన్ మీకు గుర్తుందా? అయితే వినండి. పెద్ది కోసం సీనియర్ నటిని రంగంలోకి దింపిన బుచ్చిబాబు. ఒకప్పుడు తండ్రితో తేను షేక్ చేసిన శోభన ఇప్పుడు కొడుకుతో తేను ఫిల్ చేయబోతుంది. ఇదే పెద్ది మ్యాజిక్. బుచ్చిబాబు ఎమోషన్ కి కొత్త నిర్వచనం ఇవ్వడమే కాదు, కాస్టింగ్ తోనే థ్రిల్ క్రియేట్ చేస్తున్నాడు. చరణ్ లాంటి స్టార్ హీరో ఫైన్ ను శోభన లాంటి సీనియర్ నటీమణి గ్రేస్ తో బ్లెండ్ చేయడం, అదే బుచ్చిబాబు మ్యాజిక్. పెద్ది పేరులో పవర్ ఉంది, టీంలో ఫైర్ ఉంది, రిజల్ట్ లో రికార్డ్ ఖాయం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా పెద్ది. ఓపెన్ అప్ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు చాలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మొదటి నుంచి పెద్ద సినిమా విషయంలో చాలా క్లారిటీగా ఉన్న బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని తెరకెక్కిస్తున్నారు.
అందులో భాగంగానే హీరోయిన్ కోసం బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ను రంగంలోకి దింపిన బుచ్చిబాబు కీలక పాత్ర కోసం కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ తీసుకున్నారు. వారితో పాటు దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఇప్పుడు మరో స్టార్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. పెద్ద సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి శోభనను తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో శోభన క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని సమాచారం. గతంలో శోభన మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు సినిమాలు నటించారు. అప్పట్లో చిరంజీవి శోభన్ది చాలా సక్సెస్ఫుల్ పెయిర్. వారిద్దరూ కలిసి రుద్రవీణ, రౌడీ అల్లుడు సినిమాల్లో నటించారు. అలాంటి శోభన ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ద సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ కోసం బుచ్చిబాబు శోభనను అంత ఈజీగా సెలెక్ట్ చేయలేదట. గతంలో చిరంజీవితో కలిసి నటించిన హీరోయిన్ల లిస్టును రెడీ చేసుకుని వాటిలో ఆఖరిగా శోభనను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. మొత్తానికి చాలా కాలం తర్వాత శోభన మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించబోతున్నారన్నమాట. గతంలో శోభనకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె వాటిని రిజెక్ట్ చేసి ఇప్పుడు పెద్దితో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఏదేమైనా బుచ్చిబాబు పెద్ది కాస్టింగ్ తోనే హైప్ ను విపరీతంగా పెంచేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇదెవరిదో తెలుసుగా, మన మాస్ మహారాజ్ రవితేజ. భక్త మహాశయులకు విజ్ఞప్తి, అలా జరగకపోతే మంచిదే. పండగ అంటే సంబరాలు, ఫ్యామిలీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాంటి టైంకి భక్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి టైటిల్ వస్తే ఒక్కసారి ఎవరికైనా స్మైల్ వస్తుంది. కానీ ఈసారి ఆ స్మైల్ వెనుక ఒక సెన్స్ ఉంది. ఒక సినిమా వస్తే మన ఫ్యామిలీని, మన బంధాలను, మన సెన్సిబిలిటీస్ని గుర్తు చేస్తుంది. ఆ సినిమా పేరు భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈసారి మాస్ కాదు, మ్యాజిక్గా, పోటీ కాదు, పాజిటివ్ వైబ్గా, ఫైట్ కాదు, ఫ్యామిలీ ఫీలింగ్గా ఆయన వస్తున్నారు. ఈసారి విజ్ఞప్తి కాదు బాస్, ఇది విజయం అవ్వాల్సిందే. టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు భక్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడ్ గా జరుపుకుంటుంది. రీసెంట్ గా మేకర్స్ టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వైబ్స్ ను అందించిందనే చెప్పాలి. సినిమాల్లో రవితేజ రామ సత్యనారాయణ పాత్రలో కనిపించనుండగా మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటున్నట్లు ఫుల్ క్లారిటీ వచ్చింది. అదే సమయంలో రవితేజ ఇప్పటికే యాక్ట్ చేసిన సారొచ్చారు మూవీ తరహా టోన్ లోనే ఉంటున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా పరశురాం దర్శకత్వం వహించిన ఆ సినిమా 2012లో రిలీజ్ అయింది. రవితేజ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఆ మూవీ అప్పట్లో అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మూవీ తరహాలోనే భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఉండొచ్చని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో గతంలో రవితేజ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బలాదూర్ చేసిన విషయం తెలిసిందే. రవితేజ, అనుష్క జంటగా నటించిన ఆ మూవీ 2008లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా అప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు భక్త మహాశయులకు విజ్ఞప్తి ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందని సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రవితేజ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తున్నా క్లిక్ అవడం లేదు. భారీ అంచనాల మధ్య ఆయా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్స్ గా మారడం లేదు. దీంతో ఇప్పుడు భక్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు రవితేజ.
అయితే ఆ టోన్ లో ఇప్పటికే చేసిన బలాదూర్ సారొచ్చార్ సినిమాలు ఆడియన్స్ ను అంతగా అలరించలేదు. అందుకే భక్త మహాశయులకు విజ్ఞప్తి విషయంలో అదే జరగకపోతే మంచిది. మరేమవుతుందో వేచి చూడాలి. ఏంటి మాటలతో సరిపెట్టుకుంటున్నా అనుకుంటున్నారా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. జూడ్ రాజాసాబ్ లుక్ తో కిక్కిచ్చిన మారుతి. ఇది 23 ఏళ్ల రెవల్యూషన్ కథ. 2022లో ఈశ్వర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ బాలుడు ఇప్పుడు రాజాసాబ్ సినిమా హిస్టరీ రీరైట్ చేస్తున్నాడు. ఇదే ప్రభాస్, ఇదే రెబల్ లెగసీ. ఇన్నేళ్ళు పాన్ ఇండియా స్క్రీన్ మీద కేవలం సినిమా చేయలేదు, హూప్ ఇచ్చాడు, ఫ్రైడ్ ఇచ్చాడు, ప్రెజెన్స్ ఇచ్చాడు. సినిమాలు చాలా వస్తాయి, కానీ కొన్ని జర్నీలు మాత్రమే హిస్టరీలో నిలుస్తాయి. 2002లో ఈశ్వర్గా మొదలైన ఆ చిన్న స్పార్క్ ఇప్పుడు రాజాసాబ్ ఫైర్గా మారింది. 23 ఏళ్లుగా వెండితెరను కదిలించిన పేరు ప్రభాస్. 2026 జనవరి 9న సంక్రాంతి కాదు, సౌండ్ క్రాంతి. థియేటర్స్లో లైట్స్ ఆఫ్ అయినా ప్రభాస్ స్క్రీన్ మీద లైట్ ఆన్ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయింది. 2002లో ఈశ్వర్ గా మొదలైన ఈ ప్రయాణం బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రేంజ్ కు చేరింది. ఈ స్పెషల్ డే సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఉదయం నుంచి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ వెయిటింగ్ కు పర్ఫెక్ట్ గా ట్వీట్ ఇస్తూ డైరెక్టర్ మారుతి ది రాజాసాబ్ టీమ్ నుంచి ఒక సాలిడ్ సర్ప్రైజ్ వదిలాడు. ఫ్యాన్స్ కోసం ఒక సరికొత్త పోస్టర్ రిలీజ్ చేయడమే కాకుండా డైరెక్టర్ మారుతి తన ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 23 ఏళ్ల క్రితం ఆయన తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. సరిగ్గా ఇదే రోజున ఆయన ది రాజాసాబ్ లో తన జర్నీని ముగిస్తున్నారు. ఈ విక్టోరియస్ జర్నీలో భాగం కావడం నా అదృష్టం అంటూ మారుతి ట్వీట్ చేశాడు. అంటే 23 ఏళ్ల మైల్ స్టోన్ రోజే రాజాసాబ్ షూటింగ్ ఫినిష్ కావడం ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చే న్యూస్. ఇక కొత్త పోస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొన్నేళ్లుగా ప్రభాస్ ను హెవీ, డార్క్, ఇంటెన్స్ యాక్షన్ రోల్స్ తో చూసిన ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ కళ్ళకు పండుగలా ఉంది. స్టైలిష్ రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్, కూలింగ్ గ్లాసెస్ వెనుక తన గ్యాంగ్ తో నడిచి వస్తున్న ప్రభాస్ లుక్ పక్కా వింటేజ్ రెబల్ స్టార్ వైబ్ ను తెచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో మిస్ అవుతున్న ఆ ఎనర్జీ, ఆ స్వాగ్ ఈ పోస్టర్ లో ఫుల్ గా లోడ్ అయి ఉన్నాయి. రాజాసాబ్ కంప్లీట్ గా ఒక డిఫరెంట్ ఎనర్జీతో ఉంటుంది అని మారుతి గట్టిగా ప్రామిస్ చేశాడు. ఈ పోస్టర్ ఆ ప్రామిస్ కు ఫస్ట్ శాంపుల్ గా ఉంది. ఫ్యాన్స్ ప్రేమ, అసహనం తనకు తెలుసని, బెస్ట్ అనేలా తప్పకుండా సినిమా ఇస్తామని మారుతి చెప్పడం ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ది రాజాసాబ్ 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. కల్కి లాంటి భారీ సినిమా తర్వాత ఇలాంటి ఫుల్ ఎనర్జెటిక్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఓవరాల్ గా ఈ 23 ఏళ్ల సెలబ్రేషన్ ఫ్యాన్స్ కు డబుల్, ట్రిపుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. ఒకవైపు షూటింగ్ ఫినిష్ కావడం, మరోవైపు ఫ్యాన్స్ కోరుకున్న వింటేజ్ లుక్ పోస్టర్, ఇంకోవైపు పర్ఫెక్ట్ ఫెస్టివల్ రిలీజ్ డేట్. ది రాజాసాబ్ టీమ్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ సినిమాపై అంచనాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళింది. ఇక 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ అవడం గ్యారంటీ అని అనిపిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ అయినా నిన్ను చూస్తే ఆగిపోద్దే. ఏంటి సాంగ్ అనుకుంటున్నారా? నేను చెప్తా. పెద్ద ఆఫర్లు లేకున్నా సీనియర్లతో రొమాన్స్కి నో చెప్పేసిందంట. ఇండస్ట్రీలో సక్సెస్ కంటే సస్టైన్ కావడం కష్టం. గ్లామర్ అంటే వెలుపల బ్యూటీ కాదు, లోపలున్న డిగ్నిటీ. దశాబ్దం దాటినా గ్లామర్కి కాదు, గోల్స్కి స్టాండ్ ఇచ్చిన అమ్మాయి రాశి ఖన్నా. ఈ జనరేషన్లో చాలామంది ఆఫర్ కోసం ఏ రిస్క్ అయినా ఓకే అంటారు. ఛాన్స్ కోసమే కాదు, చాయిస్ కోసమే ఫైట్ చేసిన ఫీమేల్ ఫైర్. సీనియర్ స్టార్ ఆఫర్ వచ్చినా కెమిస్ట్రీ కంటే క్యారెక్టర్ ముఖ్యమని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయింది. సెల్ఫ్ రెస్పెక్ట్కి రేట్ ఉండదు, కానీ దాన్ని మిస్ అయితే కెరీర్కి లైఫే ఉండదు. తనకు వచ్చిన ప్రతి రోల్ ఒక మైల్ స్టోన్, కానీ ఈ నిర్ణయం మాత్రం ఓ మాస్టర్ స్ట్రోక్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం అవుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా. సాధారణంగా హీరోయిన్స్ లో కొందరు 3-4 ఏళ్లకే ఫేడ్ అవుట్ అవుతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే దశాబ్ద కాలం, 2 దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఇప్పుడు రాశి ఖన్నా టాలీవుడ్, కాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను సినిమాలు నటిస్తుంది.
టాలీవుడ్ లో టైప్ 2 హీరోలకు ఒకానొక సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. అయినా కూడా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం ద్వారా ఇతర భాషల్లో ఈ అమ్మడికి ఆఫర్లు దక్కాయి. కెరీర్ ఆరంభం నుంచి ఒక మోస్తరు జోరుతో ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఇప్పుడు అదే తీరుతో సినిమాలు చేస్తూ వెళ్ళడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో అంతకు మించి పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు. అయినా కూడా ఈమె వద్దకు నిర్మాతలు వెళ్ళినప్పుడు కండిషన్లు పెడుతుందట. ఇప్పటికే ఈ అమ్మడు కొన్ని సినిమాను కండిషన్ల వల్ల కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు మరో సీనియర్ స్టార్ హీరో సినిమాను వదులుకున్నట్టు తెలుస్తుంది. ఒక సీనియర్ స్టార్ హీరో సినిమా కోసం రాశి ఖన్నాను సంప్రదించారట. మొదట రాశి ఖన్నా సైతం ఆ హీరో సినిమా అనగానే ఓకే చెప్పిందట. అగ్రిమెంట్ పై సైన్ చేయడం కోసం స్క్రిప్ట్ చదివిందట. ఆ సమయంలో ఆ హీరోకి లవర్ గా ఆ సీనియర్ హీరోతో రొమాంటిక్ సీన్స్ ఉండడంతో తన వల్ల కాదు అని అగ్రిమెంట్ పై సైన్ చేసేందుకు నిరాకరించిందని తెలుస్తుంది. ఆ సీనియర్ హీరోతో నటించేందుకు సున్నితంగా రాశి ఖన్నా నో చెప్పిందట. తనకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి తాను ఆ ప్రాజెక్ట్స్ కి డేట్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తప్పించుకుందని అంటున్నారు. తండ్రి వయసు ఉన్న ఆ హీరోతో సినిమా చేయడం అంటేనే ఎక్కువ అంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉండటం వల్ల తాను పూర్తిగా ప్రాజెక్ట్ కి దూరంగా ఉన్నా అని భావించినట్లు సన్నిధుల వద్ద రాశి ఖన్నా చెప్పిందట. అసలు విషయం ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు ఆమె టీం నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంతకు ఆ హీరో ఎవరు, ఆ దర్శకుడు ఎవరు అనే విషయాలు మాత్రం క్లారిటీ లేదు. కనీసం ఆ సీనియర్ హీరో ఏ భాషకు చెందిన హీరో అనే విషయంలోనూ క్లారిటీ లేదు. కనుక ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియక రాశి ఖన్నా ఫ్యాన్స్ జుట్టు పిక్కుంటున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో దాదాపు 11 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు దక్కించుకున్న రాశి ఖన్నా మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఛాలెంజింగ్ పాత్రను ఎంపిక చేసుకుంది. ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోయిన్ గా రాణించాలి అంటే ఖచ్చితంగా బరువు తగ్గాలని భావించి సహజ సిద్ధంగా చాలా కష్టపడి బరువు తగ్గింది. గత 10 ఏళ్లుగా అదే ఫిజిక్ ను మెయింటైన్ చేయడం ద్వారా యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా నిలిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కనుక హిట్ అయ్యి అందులో మంచి పాత్ర పడితే రాశి ఖన్నా మరో 5 ఏళ్ల పాటు బిజీగా ఓ రేంజ్ సినిమా చేసే అవకాశాలు దక్కించుకోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అందుకే సీనియర్ హీరో సినిమాను రాశి ఖన్నా సున్నితంగా తిరస్కరించి ఉంటుందని కొందరు అంటున్నారు. హే చిక్కిరి ఏంటి డాన్స్ వేసినా అనుకుంటున్నారా? ఇటు చరణ్, అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ న్యూ ఇయర్కు సౌండ్ చేసేది ఎవరు? ఈ న్యూ ఇయర్కు బాక్స్ ఆఫీస్ బద్దలవబోతుంది. ఒకవైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో పవర్, సినిమాల్లో ప్యాషన్. మరోవైపు అబ్బాయి రామ్ చరణ్ త్రిబులాల్లో రైజింగ్ స్టార్. ఇప్పుడు పెద్దగా ఫ్యామిలీ ఎమోషన్కి ఫైర్ ఇస్తున్నాడు. ఇద్దరి సౌండ్ వేరు. ఒకరి యాక్షన్లో జ్వాల, మరొకరి ప్రెజెన్స్లో వెలుగు. ఇప్పుడు ఇద్దరు ఒకే సీజన్ బరిలో. అది ఫైట్ కాదు, ఫెస్టివల్ ఆఫ్ ఫైర్ అండ్ ఫ్యామిలీ. అండ్ మై ఒపీనియన్, ఒక ఫ్యామిలీకి ఇద్దరు హీరోలు ఉన్నారంటే అది సినిమా కాదు, లెగసీ. పవన్ కళ్యాణ్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్, చరణ్ ఇస్తాడు ట్రాన్స్ఫర్మేషన్. ఇద్దరు కలిస్తే అది మాస్ కాదు, మ్యాజిక్. సో గెట్ రెడీ. బాక్స్ ఆఫీస్ కేకలు, థియేటర్స్ వైబ్స్, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్. ఇది న్యూ ఇయర్ కాదు, మెగా ఇయర్. ప్రస్తుతం మెగా హీరోలంతా తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది వారంతా కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి హిట్స్ ను అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతికి రానున్నారు.
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో సందడి చేయనుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్స్ లోకి రానున్నారు. అయితే చరణ్ పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికి ఖరారు అవ్వగా ఇంకా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అదే సమయంలో ఇప్పుడు వారిద్దరు మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. త్వరలో సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్వరలో ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. అదే సమయంలో పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా అప్పుడు రిలీజ్ అవుతుందని కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానిపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినా వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఇటీవల పెద్ది మేకర్స్ ఫస్ట్ సింగిల్ చిక్రీ సాంగ్ రిలీజ్ చేయగా మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి, పాతవి బ్రేక్ కూడా అయ్యాయి. దీంతో ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బాబాయ్ అబ్బాయి చిత్రాల నుంచి సాంగ్స్ ఒకేసారి రిలీజ్ అయితే ఫ్యాన్స్ కు పండగ అయినప్పటికీ అది మ్యూజిక్ క్లాష్ కి దారితీస్తుంది. కంపారిజన్లు వస్తాయి. రీచ్ విషయంలో కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రెండు మూవీల మేకర్స్ ఒకేసారి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు వెనుకడుగు వేయడం ఖచ్చితం. మరి న్యూ ఇయర్ కానుకగా పవన్ చరణ్ లో ఎవరు సందడి చేస్తారో చూడాలి. ది ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్, డార్లింగ్ ప్రభాస్ వర్సెస్ తలపతి విజయ్. మీకు తెలుసా? ఆ ఇద్దరి మధ్య ఫైట్ ఇదే ఫస్ట్ టైం. ఇద్దరు హీరోలు ఈ సంక్రాంతికి ఒకే రోజు ఒకే బాక్స్ ఆఫీస్కు ఫైట్కి వస్తున్నారు. ఒకవైపు డార్లింగ్ ప్రభాస్, మరోవైపు తలపతి విజయ్. బాహుబలి లాంటి బలాన్ని వెనకేసుకొని మారుతి మార్క్ మైండ్ సెట్తో రాజాసాబ్గా రాబోతున్నాడు. పొలిటికల్ స్టేజ్కి వెళ్లే ముందు సినిమాటిక్ స్టేజ్ పై చివరిసారిగా జననాయకన్గా దంచి కొట్టడానికి వస్తున్నాడు. వీళ్ళ నేమ్స్ వింటేనే పబ్లిక్కి ఎమోషన్ ఎగిసి పడుతుంది. ఎవరు విన్నర్, ఎవరు వండర్ అనేది జనవరి 9న చెబుతుంది. నా పర్సనల్ ఫీలింగ్ చెప్పాలంటే ఎవరైనా గెలుస్తారు, కానీ సినిమా గెలవాలి. ఎందుకంటే ఫ్యాషన్తో తీసిన సినిమా కేవలం కలెక్షన్స్ కాదు, కల్చర్ని క్రియేట్ చేస్తుంది. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఫైటింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పని లేదు. ఎంత కాంపిటీషన్ ఉన్నా ఆ సీజన్ మాత్రం ఏ హీరో మిస్ చేసుకోడు. సినిమా ఎలా ఉన్నా పండుగ సీజన్ కలిసొస్తుంది అన్న ధీమాతో చాలా మంది స్టార్లు బయలోకి దిగుతుంటారు. ఈ క్రమంలో పోటీ తప్పదు. ఆ సమయంలో ఏ హీరో కూడా వెనక్కి తగ్గడానికి అంగీకరించరు. ఇప్పటికే చిరంజీవి 157వ సినిమా అదే సీజన్ లో రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ రేస్ లో ఉన్నాయి. అయితే ప్రముఖంగా ఒకే రోజున అంటే జనవరి 9న 2 భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరు కాగా మరొకరు దళపతి విజయ్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతుండగా అదే రోజున విజయ్ నటిస్తున్న జననాయకన్ కూడా రిలీజ్ అవుతుంది. దీంతో ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. రాజాసాబ్ పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. మారుతి దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం అంటే అన్ని వర్గాలకు రీచ్ అవుతుంది. ఈసారి మారుతి కథలో డార్లింగ్ భాగం కావడంతో అంచనాలు ఆకాశాన్నే అంటుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రాలు అంతకంతకు హైప్ పెంచేస్తున్నాయి. అటు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ కావడంతో తమిళ్లో భారీ హైప్ ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారని సర్వత్రా చర్చ జరుగుతుంది. దీంతో తమిళ్లో డార్లింగ్ విజయ్ ఎలాంటి పోటీ ఇస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ్లో మిగతా హీరోలందరికంటే ప్రభాస్ కు క్రేజ్ ఎక్కువే. బాహుబలి నుంచి
నుంచి అదే ఇమేజ్ తో డార్లింగ్ సినిమాలు కోలీవుడ్ లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద డార్లింగ్ మార్కెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అతడి సినిమాలకు టాక్ పాజిటివ్ గా వచ్చిందంటే ఇక్కడ మంచి వసూలు సాధిస్తున్నాయి. ఈసారి జననాయకన్ మరింత ప్రత్యేకం. ఇది ఓ తెలుగు సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. అది సినిమాకు ప్లస్ అవుతుంది. తెలుగు కథల్లో విజయ్ ఎలా నటించాడు అన్నది ఆసక్తికర చర్చే. పైగా విజయ్ తమిళనాడు పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతో ఇక్కడ మంచి బజ్ నెలకొంది. చివరి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతగా ఎంగేజ్ చేస్తారనే చర్చ జరుగుతుంది. అలాగే ఇంతవరకు ప్రభాస్ విజయ్ నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వలేదు. ఆ రకంగా ఈ క్లాష్ హీరోలు ఇద్దరికి తొలి అనుభవంగా చెప్పవచ్చు. ఇవన్నీ ఈనాటి బయోస్కోప్ లో ఫిల్మ్ న్యూస్ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, see you. Bye bye. This is Ansuya signing off. Bioskop.